ఈరోజు పాకిస్తాన్ డే అండి. ఫుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఉంది పాకిస్తాన్. ఇక్కడ చూడండి, ట్రంప్ సేస్ ఇరాన్ డీల్ మే రీఓపెన్ హార్ముజ్ బట్ టెహరాన్ ఇన్సిస్ట్ స్ట్రేట్ స్టేస్ అండర్ ఇట్స్ కంట్రోల్. ట్రంప్ ఏమంటున్నాడు, హార్ముజ్ త్వరలో ఓపెన్ అవుతుంది అని. ఇరాన్ ఏమంటుంది, అది అవదమ్మా అని. ఇది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం కదా అంటే కాదండి, ఈ రోజు ఫ్రెష్ న్యూస్ ఇది. రాబోయే 12 గంటల్లో ఇరాన్ అమెరికాల మధ్య డీల్ ఫైనల్ కాబోతుందని తాజా కబురు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పాకిస్తాన్. మన భాషలో బ్రోకర్, వాళ్ళ భాషలో పెద్దన్న పాత్రలో ఆసిఫ్ మునీర్ ఉన్నాడు. ఆసిఫ్ మునీర్ ముందుండి కథ మొత్తం నడిపిస్తున్నాడు అన్నట్టుగా ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు కూడా బిల్డప్ ఇస్తున్నాయి. బలిచ్చే ముందు మేకను కదా రెడీ చేస్తారు, అలా ఆసిఫ్ మునీర్ ని రెడీ చేస్తున్నారు వీళ్ళు. ఒకవైపు పాకిస్తాన్ ని హీరో చేయాలని అమెరికా కంకణం కట్టుకొని కూర్చుండగా, అదే పాకిస్తాన్ ని జోకర్ చేసి పడేసింది బిఎల్ఏ. ఇదిగోండి, కొద్ది గంటల క్రితం జరిగినటువంటి సంఘటన. పాకిస్తాన్ ట్రైన్ బ్లాస్ట్, 24 కిల్డ్, over 100 injured in BLA's ఫిదాయిన్ అటాక్ నియర్ క్వెటా రైల్వే ట్రాక్. క్వెటా రైల్వే ట్రాక్ కి దగ్గరలో ఒక సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ లో 24 మంది మరణించారు. 100కు పైగా జనాలు తీవ్ర గాయాల పాలై దగ్గరి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు. ఒకవైపు పాకిస్తాన్ ప్రపంచానికి శాంతి దూతలాగా పీస్ నెగోషియేషన్ లో తెగ పాల్గొంటుండగా, అదే పాకిస్తాన్ లో పీస్ అడ్రస్ గల్లంతయ్యింది. పీస్ఫుల్ నేషన్ పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్టులతో రక్తం ఏరులై పారుతోంది. అదేంటి ప్రశాంత్, ప్రజలు ఎక్కడున్నా ప్రజలే కదా, ప్రాణాలు ఎక్కడ పోయినా ప్రాణాలే కదా. పోనీలే, ఈ ఇన్సిడెంట్ విషయంలో పాకిస్తాన్ గురించి వదిలై వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు అని మీరు నన్ను అడగొచ్చు. ఇదే పాకిస్తాన్ ప్రజలు కొన్ని దశాబ్దాల క్రితం భారత్లో వరుస బాంబు పేలుళ్లు జరుగుతుండగా సంబరాలు జరుపుకున్నారు. భారతదేశ ప్రజల ప్రాణాలు పోతుంటే ఈ పాకిస్తాన్ ప్రజలు మీరు అలా ఎందుకు చేస్తున్నారు అని గవర్నమెంట్ని ఎందుకు నిలదీయలేదు? దశాబ్దాల పాటు చూస్తూ వేడుక జరుపుకున్నారు. ఈ రోజు అదే పాకిస్తాన్ ప్రజలు అవే బాంబు దాడులకు బలవుతున్నారు. మీరు గనక ఆ రోజే మీ గవర్నమెంట్ను నిలదీసి ఉంటే ఈరోజు మీకు ఈ దుస్థితి వచ్చేదా? కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు, బాంబు పట్టినవాడు బాంబుకే బలవుతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ అటాక్ విషయంలో పాకిస్తాన్ ప్రజల పట్ల కాస్తో కూస్తో జాలి వేస్తుంది, కానీ పాకిస్తాన్ పట్ల మాత్రం ఏమాత్రం జాలి కలగట్లేదు. ఎందుకంటే ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుంటుంది అని అనుకుంటుంటే అది అవదమ్మా అంటుంది పాకిస్తాన్. మన భారతదేశంలో పుల్వామా అటాక్ కి పాల్పడ్డటువంటి దరిద్రుని అన్నోన్ గన్మెన్ రీసెంట్ గా కుక్కను చంపినట్లు చంపారు. 2 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాంతో నిన్నటి రోజున పెద్ద ఎత్తున ఆ కుక్కకి దహన సంస్కారాలు చేశారు, ఫ్యూనరల్ జరిపారు. ఈ ఫ్యూనరల్ కి మొత్తం పాకిస్తాన్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెర్రరిస్ట్ తలకాయలు మొత్తం కూడా వచ్చారు. మరి కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. మరి వాళ్ళు ఫ్యూనరల్ కి హాజరైతే వాళ్ళని ఎక్కడ లేపేస్తారని భయంతో గన్స్ పట్టుకొని మొత్తం హల్చల్ చేశారు. ఆ ఫోటోలు మొత్తం కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఎవరు? ఈ పాకిస్తాన్ ఆర్మీ. పీస్ఫుల్ నేషన్ కదా, మీరు పీస్ని ప్రోత్సహిస్తారు కదా. మరి పీస్ని ప్రోత్సహించాలంటే టెర్రరిస్టులను లేపేయాలి కదా. మరి అదే టెర్రరిస్టులకు కుక్కల్లా కాపలా కాస్తున్నారు. సిగ్గనిపించట్లేదా? పాకిస్తాన్లో టెర్రరిస్టులకు ఆర్మీకి పెద్ద తేడా లేదని అనేక సార్లు పాకిజా స్వయంగా ప్రూవ్ చేసుకుంది. ఈ ఘటనతో మరోసారి నిరూపించుకుంది. ఫోటోలు మొత్తం కూడా వైరల్ అవుతున్నాయి, చూసుకోండి. సరే, ఈ క్వెటాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి, అదేవిధంగా బిఎల్ఏ ఏమంటుంది, ఎందుకు దాడి చేసినా అంటుంది, వీటన్నింటి గురించి కూడా వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ముందుగా మొదట్లో వరల్డ్ వైడ్గా హల్చల్ రేపుతున్న ఈరోజు వార్త, అమెరికా ఇరాన్ల మధ్య ఆల్మోస్ట్ కుదిరినటువంటి పీస్ డీల్ గురించి. హెడ్డింగ్ చూసాం కదా ఆల్రెడీ మనం. ట్రంప్ సేస్ ఇరాన్ డీల్ మే రీఓపెన్ హార్ముజ్. ట్రంప్ ఏమో హార్ముజ్ ఓపెన్ అవుతుంది అంటున్నాడు. ఇరాన్ ఏమంటుంది, పగటి కలలు గనకమ్మా అంటోంది. ఇక్కడ ట్రంప్ పోస్ట్ మీరు చూడొచ్చు. వి జస్ట్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాల్ విత్. కొద్దిసేపటి క్రితం నేను ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాను. ఈ కాన్ఫరెన్స్ కాల్లో జరిపినటువంటి చర్చలు సక్సెస్ఫుల్ అయ్యాయి అంటున్నాడు. వి జస్ట్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాల్. ఎవరితోటి ఫోన్లో మాట్లాడాడు? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బెహ్రాన్
వీళ్ళందరి అధ్యక్షులతో, ప్రైమ్ మినిస్టర్లతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. గత వీడియోలోనే చెప్పాను మీకు, మళ్ళీ అమెరికా ఇరాన్పై దాడులు చేయడానికి సన్నద్ధమవుతుంది, భారీగా బలగాలను మోహరించింది అని. ఈ విషయం అలా బయటకు వచ్చిందో లేదో గల్ఫ్ దేశాలు మొత్తం బెంబేలెత్తిపోయాయి. ఓరి మీ దుంపల దగ్గర, ఆల్రెడీ ఫస్ట్ టైం చేసిన అటాక్ల నుంచే ఇంకా తేరుకోలేదు మేము. మా ఆయిల్ డిపోలన్నీ కూడా బాంబ్ బ్లాస్ట్లకు బలయ్యాయి. ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయింది. హార్ముజ్ బంద్ చేయడంతో ఆయిల్ సరఫరా ఆగిపోయింది. ఆ షాక్ నుంచే ఇంకా మేము తేరుకోవట్లేదు. మళ్ళీ బాంబు దాడులు అంటావేంద్రా మెంటల్ నా కొడక అని చెప్పి ట్రంప్ పైన తీవ్రంగా కారాలు మిరియాలు నూరారు గల్ఫ్ దేశాల ప్రతినిధులు. దాంతో గల్ఫ్ దేశాలని కామ్ చేయడానికి అమెరికా విశ్వ ప్రయత్నాలు చేసింది. తన తూర్పు ముక్క పాలేరు ఆసిఫ్ మునీర్ని రంగంలోకి దింపింది. ఆసిఫ్ మునీర్ అన్ని దేశాలు తిరిగాడు, కుక్కలాగా గొడ్డి చాకరీ చేశాడు. ఈ విషయంలో నేను ఆసిఫ్ మునీర్ని మెచ్చుకుంటున్నాను. నిజంగా బజారులో కుక్క కూడా అంతలా తిరగదు, అంతలా కష్టపడ్డాడు. పిచ్చి కుక్కలాగా కష్టపడ్డాడు. దేశాలు తిరిగాడు. ఒకప్పుడు జమీందారుల కింద పాలర్లు కూడా ఇంత విధేయతతో పనిచేయలేదు. అంతలా కుక్కలా విశ్వాసంగా పడుండి ఆసిఫ్ మునీర్ ట్రంప్ ఏం చెప్తే అది చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మనం. అన్ని దేశాలు తిరుగుతూ, ఊరూరు తిరుగుతూ, చిప్పకూడు తింటూ చివరికి ఇరాన్ చేరుకున్నాడు. ట్రంప్ ఒక సీక్రెట్ మెసేజ్ ఇరాన్లో ఉన్నటువంటి పెద్దలకు పాస్ చేశారు. ఇరాన్ ఏవైతే 14 పాయింట్స్ పెట్టిందో వాటిలో చాలా వరకు కూడా ట్రంప్ ఒప్పుకున్నాడు, అంటే దిగొచ్చాడు. ట్రంప్ ఆసిఫ్ మునీర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే, మిగతా దేశాలందరి అధ్యక్షులతోనో ప్రైమ్ మినిస్టర్లతోనో ఫోన్లో మాట్లాడాడు. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం పాకిస్తాన్ జనరల్ ఆసిఫ్ మునీర్తో మాట్లాడాడు. అంటే అసలు ప్రధానమంత్రి ఆసిఫ్ మునీరే అని ట్రంప్ చెప్పకనే చెప్తున్నాడు ప్రపంచానికి. ఇంతకీ ఫోన్ కాల్లో ఏం మాట్లాడుకున్నారు అంటే, పీస్ ఎలా సాధ్యమవుతుంది, యుద్ధాన్ని ఎలా ఆపాలి అన్న అంశం పైన వీళ్ళు గంభీరంగా చర్చించారట. మరి యుద్ధాన్ని ప్రారంభించిందే అమెరికా. ఇంకా ట్రంప్ తన పోస్ట్లో ఏం చెప్తున్నాడు, అన్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ లార్జ్లీ నెగోషియేటెడ్ సబ్జెక్ట్ టు ఫైనలైజేషన్. ఆల్మోస్ట్ ఈ చర్చలు అనేవి ఫైనల్ దశకు చేరుకున్నాయని ట్రంప్ హింట్ ఇస్తున్నాడు. సెపరేట్లీ ఐ హ్యాడ్ ఎ కాల్ విత్ ప్రైమ్ మినిస్టర్ బీబీ నెతన్యాహు. మరి ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని గల్ఫ్ దేశాలతో ఫోన్లో కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. ఆ కాన్ఫరెన్స్లోకి నెతన్యాహును కూడా తీసుకోవచ్చు కదా, తీసుకోలేదు. నెతన్యాహుకి సపరేట్గా ఫోన్లో మాట్లాడాడట. అంటే అసలు బాస్కి ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడన్నమాట. మరి అమెరికాలో చాలామంది అదే అనుకుంటున్నారు, ట్రంప్కి బాస్ నెతన్యాహు ఏం చెప్తే అదే చేస్తాడు అని. ఫైనల్ ఆస్పెక్ట్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద డీల్ ఆర్ కరెంట్లీ బీయింగ్ డిస్కస్డ్ అండ్ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ. చర్చలు ఆల్మోస్ట్ ఫైనల్ దశకు చేరుకున్నాయి. రేపో మాపో మేము డీల్ ఫైనల్ చేయబోతున్నాం. ఇక చివరిగా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అవి అయిపోగానే ఇమ్మీడియట్గా మీకు షార్ట్లీ, త్వరలో దీని గురించి అనౌన్స్ చేస్తాను అంటున్నాడు ట్రంప్. అక్కడితో పోస్ట్ ఆపేస్తే అయిపోయేది, కానీ అలా చేస్తే అతడు ట్రంప్ ఎందుకు అవుతాడు? ట్రంప్ అంటేనే కాన్ఫ్లిక్ట్ కదా. చివర్లో ఒక పుల్ల పెట్టాడు. ఏం రాశాడు? ఇన్ అడిషన్ టు మెనీ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విల్ బి ఓపెన్డ్. అగ్రిమెంట్లో మిగతా అంశాలు, ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ త్వరలో ఓపెన్ కాబోతుంది అన్నాడు. అదేంటి, చర్చలు జరుగుతున్నాయని ఒక పక్క అన్నావు, మళ్ళీ ఓపెన్ కాబోతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఏకపక్షంగా ప్రకటిస్తున్నావు. ఇరాన్ నువ్వు కలిసి ఇది ప్రకటించాలి కదా, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని నువ్వు బ్లాక్ చేయలేదు, నువ్వు బ్లాకేడ్ని బ్లాక్ చేశావు. ఎందుకు మర్చిపోతున్నావు అది? ఇక్కడే మళ్ళీ పెంటబెట్టాడు. దాంతో ఇరాన్ మళ్ళీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఫార్స్ ఇలా అంటుంది, ఇన్కన్సిస్టెంట్ విత్ రియాలిటీ. ట్రంప్ ఏవైతే మాటలు మాట్లాడుతున్నాడో, పగటి కలలు అంటున్నాడు, రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి ట్రంప్ మాటలు అని జోకర్ లాగా కొట్టిపడేసింది ట్రంప్ మాటల్ని. ట్రంప్ అబద్ధాలు ఆడతాడని ప్రపంచం మొత్తం కూడేకి వస్తుంది. మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అనేక సార్లు అబద్ధం ఆడాడు. నేనే మొత్తం డీల్ ముందు నడిపించా అన్నాడు. బుద్ధి లేని పాకిస్తాన్ వాడు అవునవును మీరే చేశారు అని ఒప్పుకున్నాడు. భారత్ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నువ్వెప్పుడు మాట్లాడావు అని నిలదీసేసరికి ట్రంప్కి ఈగో హర్ట్ అయింది. టారిఫ్ల వర్షం కురిపించాడు. సరిగ్గా అదే సమయానికి ఈ ఇరాన్ వార్ వచ్చింది కాబట్టి డైవర్ట్ అయ్యాడు. లేదంటే ఒకవేళ ఇరాన్ వార్ గనక ట్రంప్ అనుకున్నట్టుగా 4 రోజుల్లో ఫినిష్ అయి ఉంటే గనక భారత్కి ఇంకా గట్టి చిక్కులు వచ్చేవి. ఇది ఎవరికి తెలీదు.
చాలా మంది అప్పట్లో కామెంట్ చేశారు, ఈ వార్ కాలం అనేది పెరుగుతూ ఉంటే, ముఖ్యంగా ఇరాన్ అమెరికాను అడ్డుకుంటూ ఉంటే నువ్వెందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, నువ్వెందుకు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నావు? ఇక్కడ విషయం ఇరాన్కి సపోర్ట్ చేయడం కాదు, అమెరికాను అపోజ్ చేయడం. ఎందుకు అంటే అది భారత పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తప్పనిసరి. ఆల్రెడీ వెనుజులా పైన అటాక్తో మదురోని అరెస్ట్ చేసి ట్రంప్ ఈగో పీక్ స్టేజ్లోకి చేరుకుంది. మదమెక్కి మదపుటేనుగులాగా రంకెలేస్తున్నాడు. భారత్ పైన అయితే టారిఫ్ల వర్షం కురిపించాడు. అలాంటి సమయంలో ఒకవేళ ఇరాన్ పైన అనుకున్న విధంగా ట్రంప్ కనుక సక్సెస్ సాధించి ఉంటే ఆ మదం అనేది 100 అయ్యేది. 10 కూడా కాదు, 100 అయ్యేది. ట్రంప్ లిస్టులో భారత్ కూడా ఉంది, క్యూబా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, వాటిలో భారత్ కూడా ఉంది. ఖచ్చితంగా భారత్ని టార్గెట్ చేసేవాడు. ఇరాన్ వార్ పొడిగించింది కాబట్టి ట్రంప్ డైవర్ట్ అయ్యాడు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. మనం వరల్డ్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం భారత పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటున్నాం. ఇది మర్చిపోవద్దు. భారత్కి ఏది మంచిదో అదే కోరుకుంటాను, అంతే తప్ప నా మతం ఆ దేశపోడిది కాబట్టి ఆ దేశానికి సపోర్ట్ చేస్తా, ఈ దేశపోడిది కాబట్టి ఈ దేశానికి సపోర్ట్ చేస్తా. మరి భారతదేశాన్ని ఎందుకున్నావురా భయ్, ఆ దేశానికి. ఇక ఈ పీస్ డీల్ పైన ఇరాన్ కూడా అఫీషియల్గా స్వయంగా ప్రకటించింది, వర్కింగ్ టువర్డ్ ఎ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ఎండింగ్ వార్. ఈ వార్ని శాశ్వతంగా ముగించడంపై ఒక MOU పైన సైన్ చేయడానికి మేము చర్చలు జరుపుతున్నాము అని ఇరాన్ ప్రకటించింది. అనఫిషియల్గా ఒక వార్త ఏమని వినిపిస్తుందంటే ఆల్రెడీ ఆ మెమొరాండం పైన సైన్ కూడా ఇరాన్ చేసింది అని. కానీ అఫీషియల్గా ఇది ఇంకా బయటకు రాలేదు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం ఫోకస్ చేయాలి. ఆఫ్టర్ మెట్ విత్ అసీఫ్ మునీర్, ఏదైతే ఇరాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో అసీఫ్ మునీర్ ఇరాన్ వచ్చి అక్కడి దిగ్గజ లీడర్లందరినీ కలిసి వెళ్ళిపోయిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది. విచ్ మీన్స్ ఈ మొత్తం చర్చల్లో ప్రధానంగా కీ మీడియేటర్ ఎవరు అంటే ఆసిఫ్ మునీర్. ఇది ఒప్పుకొని తీరాలి. మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నాడు? ఆ పపెట్ లీడర్ నోట్లో ఒక లాలీపాప్ పెట్టుకొని పాకిస్తాన్లోనే ఉండిపోయాడు. మరీ కామ్గా ఉంటే ఇజ్జత్ పోతుందని పేరుకి ఒక పోస్ట్ పెట్టమని ట్రంప్ షాబాజ్ షరీఫ్కి ఫోన్ చేసినట్టున్నాడు. షాబాజ్ షరీఫ్ వెంటనే ఒక పోస్ట్ చేశాడు. ఎందుకంటే ట్రంప్ ఏం చెప్తే అది షాబాజ్ షరీఫ్ పోస్ట్ చేస్తాడని అప్పట్లో లీక్ అయినటువంటి ఒక పోస్ట్ ద్వారా మొత్తం ప్రపంచానికి అర్థమైపోయింది. పైన ట్రంప్ పంపించిన హెడ్డింగ్ కూడా తీసేయలేదు తొందరలో, ఆ తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తాడు. ఈలోగా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ షాబాజ్ షరీఫ్ ఏమని పోస్ట్ చేస్తాడంటే పాకిస్తాన్ విల్ కంటిన్యూ ఇట్స్ పీస్ ఎఫర్ట్స్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి పాకిస్తాన్ శాయశక్తులా సిన్సియర్గా ప్రయత్నిస్తుంది అని షాబాజ్ షరీఫ్ అంటున్నాడు. ఎంత సిన్సియర్గా నువ్వు ప్రయత్నించావో గత 70 సంవత్సరాల నుంచి భారత్ చూసింది, ఇప్పుడు నువ్వు స్వయంగా చూస్తున్నావు. అండ్ వీ హోప్ టు హోస్ట్ ద నెక్స్ట్ రౌండ్ టాక్స్ వెరీ సూన్. అన్నీ కుదిరితే మళ్ళీ పాకిస్తాన్లో 2వ దశ చర్చలు జరగబోతున్నాయని షాబాజ్ షరీఫ్ అంటున్నాడు. అంటే ఏంటి, JD వ్యాన్స్ లాంటి లీడర్లు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్తారు. అదేవిధంగా ఇరాన్ నుంచి అబ్బాస్ అరక్చి, కాలిబాఫ్ లాంటి లీడర్లు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్తారు. మళ్ళీ అక్కడ చర్చలు జరుగుతాయి. ఇలాంటి సందర్భంలో క్వెట్టాలో ఒక భారీ బాంబ్లా జరుగుతుంది. మరి ఇది జరిగాక కూడా వెళ్తారా చూడాలి. ట్రంప్ అన్నాడుగా, నేను ఫైనల్గా పాకిస్తాన్ వెళ్ళి డిక్లేర్ చేస్తా పీస్ డీల్ అని. దమ్ముంటే ఇప్పుడు బొమ్మను. ఇక ఈ పీస్ డీల్ పైన నేను డిఫరెంట్ సోర్సెస్ నుండి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇందులో ప్రధానంగా ఏముందంటే ఎండింగ్ ద వార్ ఆన్ ఆల్ ఫ్రంట్స్ ఇంక్లూడింగ్ లెబనాన్. మొత్తం యుద్ధం ఇమీడియట్గా స్టాప్ చేయాలి. ఒక్క ఇరాన్లో జరుగుతున్న యుద్ధం మాత్రమే కాకుండా ఇరాన్ ప్రాక్సీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడం మానేయాలి. ముఖ్యంగా లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా పైన ఏదైతే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందో వీటిని కూడా ఆపేయాలి. లెబనాన్ని కూడా పీస్ డీల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అన్ని ప్లేసెస్లో యుద్ధం ఆపేయాలి. రిలీజింగ్ బిలియన్స్ ఇన్ బ్లాక్డ్ ఇరానియన్ ఫండ్స్. ఇరాన్ ఫారెన్ రిజర్వ్స్ని అమెరికా ఏదైతే ఫ్రీజ్ చేసిందో అందులో నుండి $25 బిలియన్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. లిఫ్టింగ్ ద US నార్మల్ బ్లాకేడ్ అండ్ రీఓపెనింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ ఇరానియన్ షిప్స్ని ఏదైతే అమెరికా బ్లాక్ చేస్తూ బ్లాకేడ్ని నిర్వహించిందో దీన్ని ఇమీడియట్గా స్టాప్ చేయాలి. ఇరాన్ నుంచి వెళ్ళే ఏ షిప్ని కూడా అమెరికా ఆపకూడదు. దీనికి బదులుగా మరి ఇరాన్ ఏం చేస్తుంది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండి యుద్ధానికి మునుపు ఎలాగైతే షిప్స్ పోయేవో అలాగే పోవడానికి అన్నిటికీ కూడా అనుమతిస్తుంది. టోల్ వసూల్ని కూడా ఆపేస్తుంది. టోల్ తీసుకోదు. ఇక పుల్లింగ్ US ఫోర్సెస్ అవే ఫ్రమ్ ఇరాన్స్ ఇమీడియట్ విసినిటీ. ఈ ఇరాన్ చుట్టుపక్కల దగ్గరలో ఏవైతే భారీగా మోహరించబడినటువంటి అమెరికన్ బలగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఏవైతే పెద్ద పెద్ద వార్ షిప్స్ని అమెరికా ఉంచిందో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఇక చివర్లో ద పార్టీస్ వుడ్ దెన్ హ్యావ్ 30 days విత్ ఎ పాసివ్ ఎక్స్టెన్షన్
టు రీచ్ ఎ న్యూక్లియర్ అగ్రిమెంట్ వైల్ ప్యాసెస్ త్రూ ద స్ట్రేట్ రిమైన్స్ ఓపెన్. ఎప్పుడైతే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందో అప్పుడు అసలు చర్చలు స్టార్ట్ అవుతాయి. ఈ అసలు చర్చలకు ఒక 30 రోజుల విండో పీరియడ్ పెట్టుకున్నారు. ఈ 30 రోజుల్లో ఈ న్యూక్లియర్ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో దీన్ని ఏం చేయాలి, ఏ దేశానికి పంపించాలి, లేదంటే ఎక్కడ డిస్మెంటల్ చేయాలి, ఎంతవరకు ఇరాన్కి అలో చేయాలి, వీటన్నింటిపైన కూడా చర్చలు జరపాలని డిసిజన్ తీసుకున్నారు. ఇది అన్అఫీషియల్గా వస్తున్నటువంటి పీస్ డీల్ గురించి వార్తలు. ఇందులో అన్నీ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్గానే కనిపిస్తున్నాయి. ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మరి ఈ టోల్ వసూలు ఆపేయడానికి ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా, దీనిపైన ఇంకా ఫుల్ క్లారిటీ రావట్లేదు. ఇరాన్ అయితే అది అవదమ్మా అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ట్రంప్ ట్వీట్ తర్వాత. కానీ మరి ఆ తర్వాత అమెరికా ఒత్తిడికి ఇరాన్ తలొగ్గుతుందా చూడాలి. ఇక వరల్డ్ టాప్ మోస్ట్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్ తనకు వచ్చినటువంటి సోర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ సోర్స్ ఏం చెప్తున్నాడంటే మొత్తం 3 దశల్లో ఈ పీస్ డీల్ కొనసాగుతుందట. ఫస్ట్ దశలో ఏం చేస్తారు, ఇమీడియట్గా ఫార్మల్లీ ఎండింగ్ ద వార్, మొత్తం యుద్ధాన్ని ఇప్పుడు ఏదైతే తాత్కాలికంగా ఆపేస్తారో ఫుల్ పర్మనెంట్గా ఆపేస్తారు. ఇక రెండవది రిజాల్వింగ్ ద క్రైసిస్ ఇన్ హార్ముజ్లో ఏదైతే క్రైసిస్ ఏర్పడిందంటే ఈ టోల్ వసూలు విధానము, ఈ ఇరాన్ ఏదైతే షిప్స్ని ఆపేస్తుందో, అదేవిధంగా ఇరాన్ షిప్స్ని అమెరికా ఏదైతే ఆపేస్తుందో, వీటన్నిటిని కూడా ఫస్ట్ మొత్తం ఎక్కడిదక్కడ ఆపేసి ఇంతకుముందు యుద్ధం స్టార్ట్ కాకనే ముందు ఎలా నార్మల్ పరిస్థితి ఉండేదో ఆ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు రెండవ దశలో. ఇక ఇదంతా జరిగితే అప్పుడు మూడవ దశ విండో పీరియడ్ 30 days. ఈ 30 daysలో న్యూక్లియర్ అగ్రిమెంట్ ఏం చేయాలి అని దానిపైన డిస్కస్ చేస్తారు. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక సోర్స్ ఏం చెప్తుందంటే ఇఫ్ యుఎస్ యాక్సెప్ట్స్ ఫర్దర్ టాక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ఈద్ హాలిడే ఎండ్స్ ఆన్ ఫ్రైడే. ఈ శుక్రవారం రోజు ఒక ఈద్ హాలిడే ఉందట. అది అయిపోయిన తర్వాత పాకిస్తాన్లో మళ్ళీ పీస్ టాక్స్ స్టార్ట్ అవుతాయని పాకిస్తాన్ సోర్సెస్, ఒకవేళ దీని అంతటికీ అమెరికా ఒప్పుకుంటే అప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్తున్నాడు. ఆసిఫ్ మునీర్ ఇరాన్ వెళ్ళి 3 పెద్ద మనుషుల్ని కలిశారు. 1 ఇరాన్ స్పీకర్ ఖలీబాఫ్, 2 ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరక్చి, 3 ఇరాన్ ప్రెసిడెంట్ పెజెక్షియన్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ 3 ముందు వరుసలో ఉండి ఇరాన్ చర్చల్ని నడిపిస్తున్నారు. వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అదృశ్య హస్తం అంటే ఈ ముస్తబా ఖామినేయా, లేదంటే ఇంకా ఎవరైనా ఐఆర్జీసీ లీడర్ ఉన్నాడా, అతడు మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ బాస్గానే ఉంటూ వస్తున్నాడు. నిజంగానే మిస్టరీ బాస్ ఉన్నాడా, లేదంటే ఈ 3 డిసిజన్ తీసుకుంటున్నారా, దీనిపైన కూడా ఈ పీస్ డీల్లో ఒక క్లారిటీ రాబోతుంది. ఇదంతా ఇలా ఉంటే ఇరాన్ స్పీకర్ అంతా అయిపోయాక ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ పుల్లబెట్టాడు. ఏం పుల్లబెట్టాడు, ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రీబిల్ట్ దేర్ క్యాపబిలిటీస్ డ్యూరింగ్ ద సీజ్ఫైర్. ఈ సీజ్ఫైర్ ఒప్పందంలో భాగంగా ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్ని మేము 2 చేతుల పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం, మళ్ళీ పెద్ద మొత్తంలో బాంబులన్నీ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్నాం అంటున్నాడు ఖలీబాఫ్. ఎప్పుడైతే సీజ్ ఫైర్ జరిగిందో నేను పెట్టినటువంటి ఫస్ట్ వీడియో మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరు చూడండి. నేనేం చెప్పాను, ఈ సీజ్ ఫైర్ని ఖచ్చితంగా వీళ్ళు వెపన్స్ని మళ్ళీ రివిటలైజ్ అంటే మళ్ళీ ముందరి దశకి పెంపొందించుకోవడానికి ఇరు వర్గాలు కూడా ప్రయత్నిస్తాయి, భారీ మొత్తంలో వెపన్స్ సిద్ధం చేసుకుంటాయి చూడండి అన్నానా లేదా. ఇప్పుడు ఖలీబాఫ్ ఓపెన్గా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు 2 కూడా చెక్ చేసుకోండి. ఇంకా ఏమంటున్నాడు ఖలీబాఫ్, ఇఫ్ ద యుఎస్ ఫూలిష్లీ రీస్టార్ట్స్ ద వార్ ద కాన్సిక్వెన్సెస్ వుడ్ బి మోర్ ఫోర్స్ఫుల్ అండ్ బిట్టర్ దెన్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఒకవేళ అమెరికా కనుక పిచ్చితనంతో మళ్ళీ వార్ కనుక స్టార్ట్ చేస్తే ఆల్రెడీ వెపన్స్ మొత్తం కూడా ఫుల్ రెడీ పెట్టుకున్నాం. ఈ గ్యాప్లో ఫస్ట్ దశలో ఎలాగైతే అమెరికాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా కొట్టామో అంతకు 10ంతల వేగంతో ఈసారి కొడతాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఒకవైపు పీస్ డీల్ జరుగుతుంటే మరోవైపు ఖలీబాఫ్ వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈ నెగోషియేషన్స్లో ఇరాన్దే పై చేయి అని చెప్పడానికి ఈ వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి ఈ మొత్తం చర్చల్లో ఈ నెగోషియేషన్లో ఇరాన్దే పై చేయిగా ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇంత ఓపెన్గా వార్నింగ్ ఇస్తూ ఉంది. ఇంతకుముందు ట్రంప్ ఇలా వార్నింగ్లు ఇచ్చేవాడు, ఇప్పుడు కాళ్ళు పట్టుకునే దశకు దిగజారాడు. ఇక రెండవది చైనా రష్యాలను ఇన్వాల్వ్ చేయడం. ట్రంప్ ఫస్ట్ నాటోను ఇన్వాల్వ్ చేయాలని చూశాడు, కానీ నాటో దేశాలు హ్యాండ్ ఇచ్చాయి. తను ఎవరినైతే నమ్ముకున్నాడో తన వాళ్ళు అని అనుకున్నాడో వాళ్ళే హ్యాండ్ ఇచ్చేసరికి ట్రంప్ ఈగో ఫుల్ హర్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నాటో నుంచి బయటకు వచ్చేద్దామని కూడా ఆలోచించాడు. యూరోపియన్ దేశాల పేరు చెప్తే చాలు ఇప్పుడు అమాంతం ఎగిరెగిరి పడుతున్నాడు. అలాంటి దశలో ట్రంప్ ఓకే
నా మిత్రులతోటి కాని పని శత్రువులతోటి కలిసి చేస్తానని చెప్పి చైనాకి రష్యాకి ఫోన్ చేసి ఇరాన్ ఎలాగైనా మీరే ఆపాలి అని కాలు పట్టుకున్నాడు. ట్రంప్ ఎలా దిగజారాడు తగ్గాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. అలా దిగజారేలా ఎవరు చేశారు? ఇరాన్ చేసింది. ఒకవేళ ఇరాన్ గనక 4 రోజుల్లో ఓడిపోయి ఉంటే ట్రంప్కి ఇంత స్థితి వచ్చేది కాదు. మీరు ట్రంప్ చైనా పర్యటన చూస్తే ఎంత అధ్వానంగా ఉంది. ఒక సూపర్ పవర్ కంట్రీకి చెందినటువంటి లీడర్ పర్యటనలో ఏమాత్రం లేదు. ఒక దేశానికి చెందిన కార్పొరేటర్ మరొక దేశానికి వెళ్ళిండు, చైనాకి వెళ్ళిండు అన్నట్టుగా అక్కడ ట్రంప్ని ట్రీట్ చేశారు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక అగ్రరాజ్యానికి చెందినటువంటి లీడర్ ఏమైపోయాడు, ఎంత హీన స్థితికి తీసుకొచ్చాడు ఈ ట్రంప్ అని ఆశ్చర్యం వేసింది. ఇక 3వ పాయింట్, ట్రంప్ అప్పట్లో పీస్ డీల్లో మెయిన్గా ఏం చెప్పేవాడు? యురేనియం విషయంలో తగ్గేదే లేదు. యురేనియంకి ఫస్ట్ ఒప్పుకో, ఆ తర్వాత టేబుల్ మీదకి రా అని ఇరాన్కి పదే అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యురేనియం నుండి ఫస్ట్ ప్రియారిటీ హార్ముజ్ అయ్యింది. అంటే ఇది ట్రంప్ తలొగ్గాడు అనడానికి మరొక నిదర్శనం. ఎందుకు ట్రంప్ ఇంత తగ్గుతున్నాడు, దిగజారుతున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అమెరికా దగ్గర అంత సత్తా లేదా? ఇరాన్ని ఏమి చేయలేదా అంటే చేస్తుందండి, కాకపోతే టైం పడుతుంది. ఆ టైం లేదు ఇప్పుడు ట్రంప్ దగ్గర, అంతే తప్ప ఇరాన్ని ఏమి చేయలేక కాదు. ఇరాన్ని ఏమైనా చేయాలి అంటే ఈ యుద్ధం మళ్ళీ ఒక 5-6 నెలల పాటు చేయాలి. ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ విసిగిపోయి ఉన్నాయి. భారత్ లాంటి దేశంలోనే మొత్తం ఆయిల్ ప్రైజెస్ మొత్తం పెరిగిపోయాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మిగతా అన్ని నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరుగుతాయి. సరే, రేట్లు పెరిగితే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి కొనొచ్చు, కానీ అసలు వస్తువే లేకపోతే, ఆ ప్రోడక్టే లేకపోతే, అసలు ఆయిలే లేకపోతే, పెట్రోల్ బంకులన్నీ బంద్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోతుంది. కరోనా లాంటి మహమ్మారి సమయంలో సరే ప్రకృతి విపత్తులా భావించి చాలా దేశాలు కాంప్రమైజ్ అయ్యాయి. కానీ ఇది అమెరికా పెట్టిన పెంట అని తెలిసి ఎలా కామ్గా ఉంటాయి చెప్పండి? ప్రపంచ దేశాలు ముమ్మడికి కూడా అమెరికా నిలదీస్తాయి. కాబట్టి అమెరికా ప్రపంచానికే విలన్గా మారుతుంది. ఆల్రెడీ మారింది. ఆ ట్యాగ్ అనేది మరింత బలోపేతం అవుతుంది. ఇది అమెరికాకు రిపోర్ట్ వెళ్ళింది. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతోంది మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి. జస్ట్ 1-2 ఓట్లతో ట్రంప్ గెలిచాడు యుద్ధానికి మళ్ళీ వెళ్ళే ఓటింగ్లో. కాబట్టి ఒకవేళ మళ్ళీ యుద్ధానికి వెళితే ట్రంప్కి గడ్డు కాలం ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏం కాదు, అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ట్రంప్ రిపబ్లికన్ పార్టీ మొత్తం చరిత్రే కనుమరుగవుతుంది, అంతలా హీనస్థితికి చేరుకుంటాయి. కాబట్టే ట్రంప్ అంతలా ఆలోచిస్తున్నాడు. ఒకవైపు పాకిస్తాన్ పీస్ డీల్స్లో ఫుల్ బిజీగా ఉంటే, మరి పీస్ నేషన్ అయినటువంటి పాకిస్తాన్కి అసలు పీస్ని పరిచయం చేయాలని అన్నోన్ గన్మెన్ భావించారు. పుల్వామా అటాక్కి కారణమైనటువంటి మాస్టర్ మైండ్స్లో ఒకడైన అల్ బదర్ అనే ఒక కుక్కను, నిజంగానే పిచ్చి కుక్కను ఎలా అయితే వెంబడించి చంపుతారో అంత అధ్వాన్న స్థితిలో గన్మెన్ వాడిని చంపేశారు. పుల్వామా అటాక్ తర్వాత మాస్టర్ మైండ్ అయినటువంటి అల్ బదర్ అనేవాడు ఒక స్కూల్ ప్రిన్సిపల్గా అవతారం ఎత్తి అక్కడి స్టూడెంట్స్కి పాఠాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు. నిజంగా ఒక దేశానికి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందా? ఒక టెర్రరిస్టు ప్రిన్సిపల్గా అవతారం ఎత్తాడు. ఎంతటి ఘోరమైన పరిస్థితి ఇది! ఒక టెర్రరిస్ట్ ప్రిన్సిపల్గా ఉన్న స్టూడెంట్స్ టెర్రరిస్టులుగా మారకపోతే ఇంకా దేనిగా మారుతారు చెప్పండి? ఒక పక్క భారతదేశం అబ్దుల్ కలాం లాంటి మేధావులని దేశ రాష్ట్రపతులుగా చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? పుల్వామా అటాక్ చేసినటువంటి టెర్రరిస్టు నా కొడుకులని స్కూళ్ళల్లో ప్రిన్సిపల్గా పెట్టుకుంటున్నారు. మొత్తానికి వాడి గుట్టు రట్టయింది. అన్నోన్ గన్మెన్ వాడి అసలు ఆచూకీని కనుక్కున్నారు. వెంటనే వాడిపైన రక్కీ పెట్టారు. వాడు ఎక్కడికి వెళ్తాడు, ఏ టైంలో స్కూల్కి వెళ్తాడు, మొత్తం అంతా డేటా కలెక్ట్ చేశారు. సరిగ్గా వాడు బయటకు వెళ్ళాడా అటాక్ చేసి అక్కడికక్కడే 3 రౌండ్ల కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ కూడా ఎదవ ప్రాణాలతో ఉన్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కొన ఊపిరి వదిలాడు. అయితే ఈ పాపాత్ముని బొందబెట్టడానికి ఫ్యూనరల్ జరిపితే మిగతా పాపాత్ములందరూ కూడా, ఈ ఎలుకల్లాగా బిలాల్లో దాక్కున్నటువంటి పాపాత్ములందరూ కూడా బయటకు వచ్చి వీడి ఫ్యూనరల్లో పాల్గొన్నారు. మరి ఊరికే వచ్చారా? పెద్ద పెద్ద మెషిన్ గన్స్ అన్నిటిని పట్టుకొని ఫుల్ బందోబస్తుతో వచ్చారు. ఎందుకంటే అన్నోన్ గన్మెన్ ఎప్పుడు కుక్కల్లా ఏరువేస్తారని ప్రతి ఒక్కరిలో భయం ఉంది. ఆ టెర్రర్ పుట్టించారు అన్నోన్ గన్మెన్. ఇక్కడ మీరు చూడొచ్చు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. ఇక్కడ చూడొచ్చు గన్ పట్టుకున్నాడు. ఇలా వీళ్ళందరూ కూడా ప్రాణభయంతో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత భారీ బందోబస్తుతో రావాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం అన్నోన్ గన్మెన్. హ్యాట్స్ ఆఫ్ టు అన్నోన్ గన్మెన్. చంపితే చస్తపీడ పోతుంది, 1 సెకండ్లో పోతారు. కానీ అనుక్షణం వాళ్ళందరినీ భయపెట్టి చంపుతున్నారు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు అన్నోన్ గన్మెన్. ఈ ఫ్యూనరల్కి వచ్చినటువంటి ఈ ఎదవులందరికీ కూడా ప్రొటెక్షన్ ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. అంటే పాకిస్తాన్ ఆర్మీకి వీళ్ళకి ఏమాత్రం తేడా లేదని అర్థమవుతుంది. ఇలాంటి టెర్రరిస్ట్ కుక్కల్ని నువ్వు సెక్యూరిటీ ఇచ్చి మరీ పెంచి పోషిస్తే ఏమైపోతుంది?
పాముల్ని పెరట్లో పెంచితే ఏం చేస్తుంది, ఏదో ఒక రోజు ఆ పెరట్లోకి వెళ్ళినప్పుడు నిన్నే కాటేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొద్ది గంటల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్. పాకిస్తాన్ ట్రైన్ బ్లాస్ట్, 24 కిల్డ్, ఓవర్ 100 ఇంజూర్డ్ ఇన్ BLA's ఫిదాయిన్ అటాక్ నియర్ క్వెటా రైల్వే ట్రాక్. పాకిస్తాన్లో ఉన్నటువంటి క్వెటాలో ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. ఈ ట్రైన్లో 300 మంది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నట్లు BLAకి సీక్రెట్ సమాచారం అందింది. ఇంకేముంది, వీళ్ళందరినీ లేపేయడానికి ఒక పథకాన్ని రచించారు. ఏ బోగీల్లో అయితే ఈ పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు ఉన్నారో వాటిని టార్గెట్ చేసుకుని ఒక వెహికల్ బాంబ్ బ్లాస్ట్ జరిపారు. అంటే ఏంటి, ఫిదాయిన్ దళానికి చెందినటువంటి ఒక వ్యక్తి సూసైడ్ బాంబర్గా మారి ఒక జీబ్లో కూర్చొని ఆ జీబ్ని ఫోర్స్ఫుల్గా ఈ ట్రైన్ని గుద్దేస్తారనమాట. దాంతో 3 బోగీల్లో అక్కడికక్కడే బ్లాస్ట్ జరిగింది. బోగీలు బ్లాస్ట్ అవడంతో ట్రైన్ మొత్తం పట్టాలు తప్పి పక్కకు జరుపుకుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ యూట్యూబర్స్ వీడియోలు కూడా చేశారు. ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను ఆ వీడియో, చూడండి మీరు. ఒక బోగి అయితే పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ బోగిలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్లందరూ కూడా మరణించి ఉంటారు. కానీ అసలు సంఖ్య బయటకు రానియదు కదా పాకిస్తాన్. అయితే బ్లాస్ట్ ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది అంటే బోగీలు మాత్రమే కాదు, ఆ ట్రైన్ ట్రాక్కి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పార్క్ చేయబడినటువంటి కార్లు కూడా ధ్వంసమయ్యాయి. అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఇళ్ళ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంత పెద్ద మొత్తంలో బ్లాస్ట్ జరిగింది. వెంటనే అక్కడికి బలగాలు చేరుకున్నాయి, ఎమర్జెన్సీ సర్వీసెస్ చేరుకున్నాయి. వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి. సూసైడ్ అటాక్ ఎక్కడ జరిగినా సరే మనం ప్రోత్సహించకూడదు. కానీ పాకిస్తాన్ లాంటి దేశం పట్ల జాలి ఎందుకు రావట్లేదు అంటే మనమే చూస్తున్నాం. ఆ ఫ్యూనరల్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఫుటేజెస్ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళని పెంచి పోషిస్తే రేపో మాపో వాళ్ళు ఖచ్చితంగా బాంబ్ బ్లాస్టులు చేస్తారు. ఈ విషయం తెలిసినప్పుడు నువ్వేం చేయాలి, ఫస్ట్ ఆ టెర్రరిస్టులు అందరినీ కూడా మట్టు పెట్టాలి. కానీ నువ్వు ఆ పని చేయట్లేదు. ఆ పని చేయనంత వరకు కూడా వాళ్ళు ఇట్లా బ్లాస్టులు చేస్తూనే ఉంటారు. పంట పాడవడానికి పురుగు కారణమైతే ఆ పురుగుకి మందు పెట్టాలి. నువ్వు పురుగుకి మందు పెట్టకుండా పంట కాలిపోయినప్పుడల్లా జాలి పడమంటే ఎవడు పడతాడు? మంచిగా అయింది, పురుగుకి మందు పెట్టలేడు అందుకనే కాలింది అంటామా లేదా? సేమ్ ఇప్పుడు అదే అనాల్సి వస్తుంది మరి మేము కూడా. అక్కడిక్కడి పంచాయతీల్లో అనవసరంగా వేలు పెట్టి శాంతిదూతగా ప్రపంచానికి కలరింగ్ ఇచ్చే ఓ పాకిజా, ఫస్ట్ శాంతిదూతగా మారాలి అంటే నీ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులను మట్టుపెట్టి నిజంగా నువ్వు శాంతికి ఒక దూతగా మారే అద్భుత అవకాశం నీ దగ్గర ఉంది. అలా మారు, అప్పుడు మేము కూడా నీకు సలాం కొడతాం. ఇదే వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.